సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఋషికొండ ప్యాలెస్ గురించి. అసలు ఆ ఋషికొండ ప్యాలెస్ ప్లేస్లో గతంలో ఏముండేది? ఒక ఇల్లు కట్టాలంటేనే 100 రకాల ప్రణాళికలను మనం సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలానే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ప్రతిదానికి కూడా ఒక లెక్క ఉంటుంది. వీటన్నిటిని ఉల్లంఘించి లేదా వీటన్నిటిని అతిక్రమించి అధిగమించి అంత పెద్ద ప్యాలెస్ని ఎలా కట్టగలిగారు? సరే, ప్యాలెస్ కాదు, ఇప్పుడు అందరికీ తెలిసిందే. ప్యాలెస్కి ముందు ఉన్నటువంటి రిసార్ట్ పరిస్థితి ఏంటి? ఆ రిసార్ట్లో అసలు ఏముండేది? అది నిరుపయోగ్యమైనటువంటి రిసార్టా? ప్రభుత్వ నివేదికలు ఏం చెబుతున్నాయి? ఈ అంశాలని ఎక్స్క్లూజివ్గా వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఋషికొండ వెళ్ళిన వాళ్ళు, విశాఖపట్నం వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఋషికొండ రిసార్ట్కి వెళ్ళాలి, అక్కడ బస చేయాలనేటువంటి కోరిక ఉంటుంది. ఇదేదో యాడ్ అనుకునేవారు, హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించో లేదా ఏదో టూరిజం రిసార్ట్కి సంబంధించో యాడ్ అనుకున్నారు. కానీ ఇది ఋషికొండ రిసార్ట్కి సంబంధించినటువంటి వీడియో. ఈ రిసార్ట్ గత 2020వ సంవత్సరం వరకు కూడా విశాఖ వచ్చేటువంటి పర్యాటకులకి సేద తీర్చినటువంటి రిసార్ట్. ఇంత భారీ నిర్మాణం ఉంది కదా, అసలు ఇక్కడ ఏమేమి ఉండేవి? దీనికి సంబంధించి ప్రభుత్వ నివేదికలు ఏం చెబుతున్నాయి? ఏ విధంగా దీని రూపు మాపేసి కొత్త ప్యాలెస్ని అక్కడ నిర్మించారు? నిజంగానే ఇది ఒక నిరుపయోగమైనటువంటి రిసార్ట్ అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యని సముచితం అని డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అది నిరుపయోగమైనటువంటి రిసార్ట్ కాదు అని చెప్పడానికి అనేక కారణాలు కళ్ళ ముందరే కనిపిస్తున్నాయి. సో ఇది ఋషికొండ రిసార్ట్కి సంబంధించినటువంటి వీడియో. మొన్నటి వరకు అంటే 2020వ సంవత్సరం వరకు ఉన్నటువంటి రిసార్ట్ పరిస్థితి ఇది. ఇక్కడ ఒక కొత్త నిర్మాణాన్ని చేపట్టేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి అనేక విభాగాలకు సంబంధించి, ఎందుకంటే ఋషికొండ బ్లూ ట్యాగ్ సర్టిఫైడ్ బీచ్ అంటే అక్కడ పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవస్థలకు ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక కీలకమైనటువంటి బీచ్గా దీన్ని గుర్తించారు. ఆ బీచ్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీ కూడా చేయకూడదు, దానికి ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర పర్యావరణ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం రాసినటువంటి లేఖలు, అలానే జరిపినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల సారాంశంగా చూస్తే ఋషికొండ రిసార్ట్లో ఏముందనేది ప్రభుత్వ నివేదికలే తేటతెల్లం చేస్తున్నాయి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ. ఈ విభాగం ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ రాసినటువంటి లేఖలకు ప్రత్యుత్తరంగా అనుమతిస్తూ ఇక్కడ సిఆర్జెడ్ క్లియరెన్స్ అంటే సిఆర్జెడ్ క్లియరెన్స్ అంటే ఇక్కడ చాలా క్లియర్గా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనేటువంటి దాన్ని ఇక్కడ కేంద్రం నోటిఫై చేసింది ఈ పరిసర ప్రాంతాల్లో. ఎందుకంటే మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు సాంఘిక శాస్త్రంలో అంటే సోషల్ స్టడీస్లో తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు అని చదువుకుంటాం. ఇది తూర్పు కనుమల్లో వచ్చేటువంటి భాగం కాబట్టి విశాఖ నుంచి చాలా అంటే వరుసగా కొండలగా ప్రాంతంగా ఉండేటువంటి ఈ కనుమల వల్లనే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులపైన కూడా అధ్యయనం చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఎకాలజీని, ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిఘా పెడుతుంది. ఆ క్రమంలోనే ఈ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ కింద దీన్ని డిసైడ్ చేశారు. ఇక్కడ ఎలాంటి భారీ నిర్మాణాలు చేపట్టినా కానీ కేంద్ర ప్రభుత్వ పర్యావరణ విభాగం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. సో ఆ అనుమతి ఇచ్చినటువంటి సందర్భం ప్రభుత్వం ప్రజెంట్ చేసినటువంటి అనేక అంశాలకు సంబంధించి ఇందులో చాలా వివరాలు ఉన్నాయి. బట్ వీటన్నిటికంటే మనకు కావాల్సినటువంటి వివరాలు ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఏపీటీడీసీ ఒక రిసార్ట్ని అంటే ఒక టూరిజం డెవలప్మెంట్ కోసం ఒక రిసార్ట్ను కడుతున్నట్టుగా ప్రతిపాదన పెట్టింది. అదే క్రమంలో అక్కడ ఏముందో కూడా వివరించింది. ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి అంశాలు, ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ అనేది ఇది పూర్తిగా కాంప్రైజెస్ ఆఫ్ ప్రైవేట్ లగ్జరీ విల్లాస్, బీచ్ ఫేసింగ్ సూట్స్, మాస్టర్ సూట్స్, గెస్ట్ సూట్స్, డైనింగ్ స్పేసెస్, క్యాఫెటీరియాస్, జిమ్నాజియం, స్విమ్మింగ్ పూల్స్, బ్యాంకెట్ హాల్స్, సెక్యూరిటీ స్పేసెస్, ఫ్రంట్ డెస్క్ అండ్ బ్యాక్ ఆఫీస్ సర్వీసెస్ ఏరియాస్ అండ్ కిచెన్స్. సో ఇవి కొత్తగా ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్టులో భాగం అనేటువంటి మాట. ప్రాజెక్ట్ పేరు కానీ డీటెయిల్స్ కానీ లేవు, బట్ కొత్తగా ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్టులు ఇంకా స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయంట ప్రపోజల్లో. మరి ఆ ప్యాలెస్ ముఖ చిత్రాలు మాత్రమే మనకు వచ్చినాయి కాబట్టి వెనక వైపు ఏమైనా ఉన్నాయా తెలియదు. బట్ అక్కడ ఉన్నటువంటి రిసార్ట్ గురించి కూడా ఇదే డిస్క్రిప్షన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరించింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం తన రిప్లై లెటర్లో కోట్ చేసింది. ద రిసార్ట్ హ్యాజ్ 58 రూమ్స్ అంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఋషికొండ రిసార్ట్ ఇప్పుడు ధ్వంసమైనటువంటి రిసార్ట్కి సంబంధించి 58 రూములు అక్కడ ఉన్నాయి. అంటే 58 గదులతో కూడినటువంటి రిసార్ట్ అది. అలానే 1 కాన్ఫరెన్స్ హాల్, 1 bar and restaurant with a total plinth area about 48,000 SFT. 48,000 SFT అనేది ఇక్కడ
ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే కొత్తగా నిర్మించినటువంటి ఈ భవనం దాదాపు 2,14,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంటే 4,439 స్క్వేర్ మీటర్స్లో ఉన్నటువంటి రిసార్ట్ ఇది, రిషికొండ రిసార్ట్. సో ఆ రిసార్ట్లో ఏమేమి ఉన్నాయి అది కూడా ఒకసారి చూద్దాం. ఓల్డ్ బ్లాక్లో, అందులో రెండు బ్లాక్లు ఉన్నాయి, ఒకటి ఓల్డ్ బ్లాక్, ఒకటి కొత్త బ్లాక్. అంటే ఓల్డ్ బ్లాక్లో ఉన్నటువంటి నిర్మాణాలు చూస్తే స్టాండర్డ్ రూమ్స్ 12, ఏసీ డీలక్స్ రూమ్స్ 20, అలానే సూట్ రూమ్స్ 2. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ 730 స్క్వేర్ మీటర్స్, అలానే ఫస్ట్ ఫ్లోర్ 730 స్క్వేర్ మీటర్స్, మొత్తం కలిపి 1460 స్క్వేర్ మీటర్స్లో బిల్టప్ ఏరియా ఉంది. ఇది ఓల్డ్ బ్లాక్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షను. కూల్చివేయబడినటువంటి ఋషికొండ రిసార్ట్లో ఉన్నటువంటి ఓల్డ్ బ్లాక్ ఇది. సో కొత్త బ్లాక్లో ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయి దాని డేటా కూడా ఇందులోనే పొందుపరిచారు. కొత్త బ్లాక్లో ఉన్నటువంటి నిర్మాణాలని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది రెస్టారెంట్ బ్లాక్, అందులో మొత్తం 4 విభాగాలుగా ఉంది. ఓల్డ్ బ్లాక్ వదిలేస్తే కనుక దాని తర్వాత రెస్టారెంట్ బ్లాక్లో రెస్టారెంట్, ఓపెన్ సీటింగ్, కిచెన్ అండ్ స్టోర్స్, లేడీస్ అండ్ జెంట్స్ టాయిలెట్స్, అది 290 స్క్వేర్ మీటర్స్లో ఉన్నటువంటి స్పేస్ అది. అలానే కాన్ఫరెన్స్ హాల్ బ్లాక్ అనేది ఇంకొకటి ఉంది. ఎందుకంటే ఇది ఎవరైనా బిజినెస్ పర్సనాలిటీస్ దీన్ని తమ ఈవెంట్ల కోసం బుక్ చేసుకుంటే అక్కడ కాన్ఫరెన్స్ హాల్స్, సమావేశాలు నిర్వహించడానికి కూడా అనుకూలంగా ఈ రిసార్ట్ని అప్పుడే తీర్చిదిద్దారు. సో అందులో ఏమేమి ఉన్నాయి? కాన్ఫరెన్స్ హాల్, లాంజ్, లాబీ, సౌవనీర్ షాప్ అండ్ లేడీస్ అండ్ జెంట్స్ టాయిలెట్స్, అది 387 SFT ప్లస్ ఇది మొత్తం కలిపి చూస్తే కనుక 926 స్క్వేర్ మీటర్స్లో నిర్మాణం అయినటువంటి స్పేస్ అది. ఇక న్యూ బ్లాక్ కూడా ఇందులో ఉంది, కొత్తగా నిర్మించినటువంటి బ్లాక్ ఇది. ఈ బ్లాక్ పరిస్థితితో ఇందులో 24 రూమ్స్ ఉన్నాయి. అంటే ఏసీ ఎగ్జిక్యూటివ్ రూమ్స్, ఏసీ లగ్జరీ రూమ్స్, ప్రెసిడెన్షియల్ సూట్, పబ్లిక్ యూటిలిటీస్. అంటే పబ్లిక్ యూటిలిటీస్ అనే వేరే వేరే అంశాలు వస్తాయి ఇందులో. సో ఇది ఒక 1007 మొత్తం కలిపి 1761 స్క్వేర్ మీటర్స్, 1761 స్క్వేర్ మీటర్స్. టోటల్ బిల్టప్ ఏరియా చూస్తే కనుక 4,439గా డిసైడ్ చేశారు. అంటే 48,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఓల్డ్ బ్లాక్ ఉండేది. సో ఈ మొత్తం రిసార్ట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టి తర్వాత చేసినటువంటి నిర్మాణాల్లో చూస్తే కనుక తర్వాత ఇక్కడ నిర్మాణం చేసినటువంటిది ఒక భారీ నిర్మాణం జరిగింది. ప్రపోజల్లో అది టూరిజం పర్పస్లో కడుతున్నట్టుగా చెప్పారు. ఓపెనింగ్ రోజున అప్పటి టూరిజం శాఖ మంత్రి రోజా గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది విశాఖపట్నం మొత్తం పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి విధులు నిర్వహించడానికి అనువైన భవనం ఇదే అని 3-man కమిటీ తేల్చింది. కాబట్టి ఇక్కడ నుంచి దీన్ని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కింద మార్చేటువంటి అవకాశం ఉండొచ్చు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి ఇదే కేంద్ర స్థానం కావచ్చు అనేటువంటి మాట చెప్పిన తర్వాత ఎక్కువ డిస్కషన్ జరిగింది. సో ఇది మొత్తం మీద పాత రిసార్ట్కి సంబంధించినటువంటి డేటా. ఇంకా ఈ రిషికొండ దీనికి సంబంధించి ఈ లెటర్లో, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెటర్లో స్టేట్ గవర్నమెంట్ ఏమేమి ప్రపోజల్స్ పెట్టిందో వాటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్స్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనం లెక్క తీస్తే చాలా పెద్ద వీడియో అవుతుంది. కాబట్టి కొన్ని అంశాలను బట్టి మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. రిసార్ట్స్ ఆర్ ప్రపోజ్డ్ టు బీ కన్స్ట్రక్టెడ్ ఆన్ ఏ ల్యాండ్ మెజరింగ్. ఇక్కడ ఇప్పటివరకు మనం ఇందాక చూసినటువంటి పెద్ద రిసార్ట్ అంతా కూడా కేవలం 5.5 ఎకరాల్లో మాత్రమే నిర్మాణం అయింది. సో ఇక్కడ ల్యాండ్ పెంచడం కోసం దానికి సంబంధించి 9.88 ఏకర్స్ అంటే దాదాపు 10 ఎకరాల స్థలంలో 7 బ్లాకులుగా మేము నిర్మాణం చేస్తాము. బిల్టప్ ఏరియా 19,967 స్క్వేర్ మీటర్స్. అంటే ఇదే 2,14,000 పైగా స్క్వేర్ SFT కింద మారుతున్నటువంటి స్పేస్ ఇది. సో ఇది మొత్తం అప్పుడే 2022కి కంప్లీట్ చేస్తాం అనేటువంటి ప్రతిపాదన చేసింది. ప్రపోజ్డ్ సైట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం ప్రాజెక్ట్ లొకేషన్స్తో సహా డీటెయిల్స్ ఇచ్చింది. అలానే విశాఖపట్నం రైల్వే స్టేషన్కి ఎంత దూరంలో ఉంది, గూగుల్ మ్యాపింగ్లో ఏమొస్తుంది, దాని పక్కన ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఎందుకంటే పర్మిషన్ ఇవ్వాల్సింది పర్యావరణ శాఖ కాబట్టి దానికి సంబంధించినటువంటి కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దీని పరిధిలోకి వస్తుంది. అలానే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ నుంచి ఎందుకు పర్మిషన్స్ తీసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. అలానే రిషికొండ బీచ్కి ఇంకొక విషయం, బ్లూ ట్యాగ్ ఉంది, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది అని చెప్పాం కదా. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది కాబట్టి అనుమతి కోసం ఇది కేంద్ర ప్రభుత్వానికి రాశారు. అది కూడా 2 దశల్లో. మొదటి దశలో 240 కోట్లు ఖర్చు చేయడం ద్వారా సైట్ ప్రపోజిషన్, రోడ్ కనెక్టివిటీ వర్క్స్, అంటే ఇదంతా కూడా రోడ్ కనెక్టివిటీ, దానికి 92 కోట్లు కేటాయించారు. అలానే స్టేజ్ 2లో వచ్చేసి బిల్డింగ్ ప్రాజెక్టుకు సంబంధించి 148 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టుగా మెన్షన్ చేశారు. ఇక్కడ రోడ్ కనెక్టివిటీ సైట్ ప్రిపోజిషన్లో ప్రిపరేషన్లో
ఉన్నటువంటి ప్రధానమైన ఆస్పెక్ట్ ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి రిసార్ట్ను కూలగొట్టడానికి ఉపయోగించినటువంటి ధనం కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. అంటే మొత్తం 92 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఈ కొత్త బ్లాక్స్ మేము నిర్మించబోతున్నాం. ఆ కొత్త బ్లాక్స్ పేర్లు కూడా అప్పుడే ప్రపోజ్ చేశారు. ఇంకోటి ఏంటంటే టోటల్ హిల్ ఏరియా 61 ఎకరాల దాకా ఉంది. కానీ టోటల్ హిల్ ఏరియాని మేము డిస్టర్బ్ చేయట్లేదు, కేవలం 10 ఎకరాల్లోనే చేస్తున్నాం అనేది చెప్పి దానిలో విజయనగర బ్లాక్, కళింగ బ్లాక్, చోళ బ్లాక్, పల్లవ బ్లాక్, గజపతి బ్లాక్, వేగి బ్లాక్ ఇట్లా ఈ 7 బ్లాకులుగా దీన్ని డెవలప్ చేస్తున్నాం అనేటువంటి ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. తర్వాత బ్లాక్ ఏరియా ఎంతెంత ఉంది, అక్కడ కల్పించబోయేటువంటి ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి డేటా కూడా ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అంటే గవర్నమెంట్లో ఏదైనా ఒక నిర్మాణం చేయాలంటే దానికి టోటల్ ఎస్టిమేషన్ అంటే ఆ ఎస్టిమేటెడ్ బడ్జెట్ మొత్తానికి కూడా అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రపోజల్లోనే డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అందుకనే దీన్ని డీవియేట్ అయ్యి చేయడానికి ₹1 కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండదు అదనంగా. అలానే ₹1 మిగిలితే కూడా గవర్నమెంట్కి రిటర్న్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ లెక్కలు రెండు కూడా కంపల్సరీ మ్యాచ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి టోటల్ బిల్టప్ ఏరియాకి సంబంధించి రకరకాల ప్రపోజల్స్ ఇవన్నీ చేశారు. అయితే ఒకటి ఏంటంటే ఇందులో 2 దఫాలుగా చెప్పినటువంటి లెక్కలు ₹248 కోట్ల ద్వారా ఈ నిర్మాణం చేస్తామని చెప్పారు. కానీ టోటల్ బిల్టప్ కంప్లీట్ అయ్యేసరికి ఎస్టిమేటెడ్ అంచనాలు ఎంతవరకు వెళ్ళినాయంటే ఇందులో పేర్కొన్నట్టుగా 19,968 స్క్వేర్ కిలోమీటర్స్ అనేసరికి టోటల్ ఏరియా వచ్చేసి ఎస్ఎఫ్టీలో వచ్చేసరికి 2,14,000 అలానే 450 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇది ఇంత పెద్ద ప్యాలెస్ నిర్మించారు. దీనికి మొత్తంగా డిమాలిషన్స్ కానీ అన్నిటికీ కలిపి అయినటువంటి ఖర్చు ప్రస్తుతం చెప్తున్నటువంటి ప్రభుత్వ రికార్డుల ప్రకారం చూస్తే కూడా ₹680 కోట్ల వరకు అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఇందులో వేరియస్ ఎక్స్పెండిచర్స్ ఉండొచ్చు, ఇంకా లెక్కలు చూపించినటువంటి ఖర్చులు ఉండొచ్చు. సో ఈ లెక్కలన్నిటినీ కలిపి చూస్తే ఎస్ఎఫ్టీకి ₹35,000 ఖర్చు అయింది అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. అదే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అంశం ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇంత రాద్ధాంతం ఈ అంశం పైన జరుగుతుంది. కాబట్టి ఋషికొండ బీచ్ రిసార్ట్ని కంప్లీట్గా ఒక ప్యాలెస్ రూపంలోకి మార్చడానికి అయినటువంటి ఖర్చు డిమాలిషన్ దగ్గర నుంచి రీకన్స్ట్రక్షన్ వరకు ఎంత అయింది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా శ్వేతపత్ర రూపంలో ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రిసార్ట్కు ఉపయోగించినటువంటి ప్రతి పైసా ప్రజలకు సంబంధించినటువంటి అంశం. అలానే రిసార్ట్ను కూలగొట్టిన తర్వాత కట్టినటువంటి కొత్త బిల్డింగ్లో అత్యంత అధునాతనమైనటువంటి వ్యవస్థలను ఉపయోగించారు. జాతీయ స్థాయిలో కూడా మీడియాలో చర్చ నడుస్తుంది. ఆ చర్చకి సంబంధించి మనం కొన్ని అంశాలను పరిశీలించి చూస్తే ఒక బాత్ టబ్కి ₹36 లక్షల, కమోడ్కి ₹13 లక్షల ఖర్చు చేసినట్టుగా చెబుతున్నారు. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం ద్వారా ప్రజలకి వాస్తవాలు ఏంటో వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఆ రోజు కూల్చేటువంటి సమయానికి పాత బిల్డింగ్ల స్థాయి ఏంటి, ఏ అంచనాలతో ఆ బిల్డింగ్లు కూల్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనేటువంటి అంశం పైన కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైనే ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.